కార్యక్రమం ఫోన్ చేశా. సారీ మేడం గారు మీరా ఆయన అయిపోయింది ఎవరన్నారు నగలు చెప్పాలి ఏం జరిగింది? మీ ఆయన ఏమన్నాడు? నువ్వేమన్నా? మీ ఆయన మొత్తం నాకు ఎవరు చెప్తున్నా కానీ నేను రాసుకునేది. రాసుకో మేడం, చెప్పు. ఎంత పెట్టినా ఎంత ఇచ్చినా ఎంత చేసినా ఆయన ఒకటి తుమ్ములాట తన్నులాటే. ఏమని అమ్మ చెప్పకు నాకు ఈ ఒక్కసం పక్కన తీసేది అనుకో నీకు ముందు తీసుకొని మేడం ఎట్ట కూడా న్యాయం చేయి మేడం. మేడం ఎట్ట కూడా న్యాయం చేయి మేడం. ఏం జరిగింది మేడం? ఆయన మా ఆయన అదొకటి గొడవ అయిపోయింది. అదే గొడవలే మరే పక్క గొడవ సంబంధాలు గొడవ అయిపోయింది. ఎట్ట కూడా న్యాయం చేయి మేడం. న్యాయం కావాలంటున్నావు వచ్చావు. తాగేస్తుడు తాగేస్తులోడా జనపయ్య పేరు తాగేస్తుడు మేడం కార్డు నెంబర్ చెప్తా ఫోన్ చేయి మేడం. వాడికి 1-0-0-8 అదే ఆంబులెన్స్ నెంబర్ అంతా ఇంకా అన్ని 9 మలుకొస్తే కుయ్యి కుయ్యి నమస్కారం. కార్యక్రమం ఫోన్ చేశా. మీ భార్య వచ్చింది రచ్చబండ కార్యక్రమానికి. రచ్చబండ కార్యక్రమానికి వచ్చింది. హైదరాబాద్ వచ్చిందా? ఎందుకు వచ్చిందట? ఏమో మందల మరి మాట్లాడుకో. నీకు ఫోన్ చేస్తే మేడం గారు సారీ మేడం గారు మీరా నమస్కారం చెప్పాలి నీకు. వస్తుంది మేడం గారు. ఇప్పుడు ఆమె వచ్చింది మా దెయ్యం మొహం తాడికి. ఆమె ఎవరు? ఈ కాడికి ఎవరు? మా ఆడలో నా భార్య నా పిల్లం వచ్చిందా? సరే వస్తాను మేడం. మీ అమ్మకాడికి ఆయన అయిపోయింది ఎవరన్నారు నగలు
లైట్ నమస్కారం. బాగున్నారా? మరి ఏం మళ్ళీ మరి భార్య వచ్చింది. అసలు ఇన్ఫర్మేషన్ తెలుసు మేడం. మేడం వాడు తాగుతాడు, తాగేది ఆగుడు అన్న ఆ మాట అనవాకు. ఎలా ఆగుడనే మాట అనవాకండి. ఎలా ఎలా అనరా? ఎలా ఎలా అంటే బీడీ తాగినోడు భీముడు కొడుకు, సారా తాగినోడు సారంగిడి కొడుకు, సిగరెట్ తాగినోడు సూర్యుడు కొడుకు, ఏమి తాగినోడు ఆ మనిషి చెప్తుంది నీకెందుకు నువ్వు ఎందుకు ఆగసంటుందా మరి నువ్వెందుకు మాట్లాడుతున్నా నీకెందుకు మాట్లాడు తీసుకో ప్రతి దానికి ఆయుష్ పట్టట్లో మరి పిల్ల చేత నేను మాట్లాడకుండా నీకేమి మరి నువ్వెందుకు మాట్లాడుతున్నా మరి ఎందుకు మాట్లాడుతున్నా చేతిలోకి పంపిస్తా నీకు దెబ్బలు పడతాయి. అడుక్కోతాడు కడబోతుంది చెప్పండి మేడం. మేడం వాడు ఒకటే తాగుతాడు. చూడండి మేడం, ఓడు ఓడు అర్థం పెట్టుకొని ఓడు వాడు అట్టే మంత మేడం, వాడు చిన్నాడు కదా వాడు. ఆ పుల్లుకి తాగేది వచ్చేది అంత సంక్రాంతి ఖాళీ గొంతులన్నీ నాయే. ముగ్గురు కోసం కాదు ముగ్గురు కొడుతున్నాను కదా. చూడమని ఎట్లా మాట్లాడుతున్నాడు చూడమని ఎట్లా మాట్లాడుతున్నాడు. అసలు మా మేనమాను కొట్టాలి మేడం. మేడం మేడం అసలు మా మేనమాను కొట్టాలా? ఎందువల్ల ఆ బిడ్డను చేసుకుంటే ఖచ్చితంగా బాగుపడతారా? పుట్లు పుట్లు పెరగద్దరా అనడం. ఆ ఎమ్మిని మాట్లాడుకున్న తెల్లారినే మా ఇంట్లో మా అమ్మ నాన్న జరిగింది అదృష్టం. ఆ ఎమ్మి తీరా కరువు బిల్లు చేసుకుని వచ్చి పీట్ల మీద కూర్చుంటే శోభనం చదివిపోతే ఏది మేడం శోభనం చదివిపోతే ఏ మూల పట్టిన పుట్లు పెరిగింది పుట్లు పుట్లు పెరిగింది ఏంది చెదురు పట్టింది మా ఇంట్లో. అయినా చేసుకున్నా ఇది ఏంది మమ్మల్ని ఈ గొడవలేండి ఈ విషయలేండి ఎన్ని రోజులు లారీ డ్రైవర్ మేడం. ఎవరిని అడిగా నేను ఆ ఇంప్రెషన్ నీకు చెప్తున్నా. అడిగానా అడిగానా వాడు చూడు మేడం, వాడు మొహం చూడు మేడం ఒకసారి. చూడు ఎక్కడ అడిగానా నడుస్తున్నాగా మేడం ఎట్టో కొట్ట నువ్వు న్యాయం చేయి మేడం. పెద్దోడు చిన్నోడు చెప్పు అమ్మాయి బాబు పాప అంటే పేర్లు అయ్యి పేర్లు అడిగాను బాబు పాప వాడికి పిల్లవాడికి బిత్తరి పిల్లవాడు బిత్తరి పెద్దోడు పిల్లవాడు బిత్తరి పిల్లలు మీరు వస్తలేదా బాబా చూడు మీకు
పిల్ల జట్టు ఏడుస్తోళ్ళు బాబు కోసమా పంపి సొన్ను ఇప్పుడు అన్యాయం చేసి మేడం ఎంట కొట్ట మాకు ఎక్కువ. నాకు న్యాయం చేయి మేడం నువ్వు. ఇక్కడ ఉంటాను అద్దో పక్కన కూర్చొని పెద్ద నంగా పెద్ద నంగావి అగో చూసినా అడుగు మా అబ్బయ్య అబ్బయ్య నమస్కారం అమ్మ. ఆయన చెప్పిన మా అబ్బాయి బిడ్డరే. అమ్మి కాదు చిక్రీ చిక్రీ సాంగ్ చేయమంటావేందా చిక్రీ చిక్రీ సాంగ్ మేడం ఎట్ట కొట్ట ఓడికి నాకు న్యాయం చేయి మేడం మా అబ్బాయి హలో కళ్యాణ